అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ ఛత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మార్మవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే కడప జిల్లాలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పొలతల, నిత్యపూజయ్య స్వామి కోన, లంకమల్ల అభయారణ్యాల్లో కూడా భక్తజనంతో పోటెత్తినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం కడప నగరంలో ఉన్నటువంటి మృత్యుంజయకుంట శివాలయంలో ఉన్నాం. ఈ శివాలయంలో ఈరోజు ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు నిర్వహించారు ఏంటన్నటువంటి విషయం మనతో పాటున్నటువంటి ప్రధాన అర్చకులు అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి సార్, ఈరోజు ఏ కార్యక్రమాలు నిర్వహించారు? ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయ స్వామి వారికి 4 గంటలకి రుద్రాభిషేకములు, పంచామృతాభిషేకములు ఇత్యాది కార్యక్రమాలు, తర్వాత విలువార్చన, అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తి చేసినాము. తర్వాత 5:30 నుంచి సర్వదర్శనం, భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అదే సమయంలో 5:30 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ప్రసాద వితరణ జరుగుతుంది. తర్వాత 11 నుంచి అన్నదాన కార్యక్రమం ఉంటుంది 2 గంటల వరకు. తర్వాత ఆలయ శుద్ధి, తర్వాత 4 గంటలకు కళ్యాణోత్సవం కార్యక్రమం జరుగుతుంది. 4 నుంచి 6 గంటల వరకు కళ్యాణోత్సవం ఉంటుంది. తిరిగి 5 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. 5 గంటల నుంచి 9:30 వరకు రాత్రి సర్వదర్శనం ఉంటుంది. ఆ తర్వాత విశేషంగా లింగోద్భవ సమయంలో 12 గంటల నుంచి రేపు ఉదయం తెల్లవారి 3:30-4 గంటల వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కార్యక్రమం జరుగుతాయి. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థము మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత భక్తుల సహకారంతో, దేవాదాయ శాఖ, పోలీసు వారి సిబ్బంది సహకారంతో భక్తులకు ఎటువంటి లోటు లేకుండా, అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కళ్యాణోత్సవాన్ని ఆరు బయట అంగరంగ వైభవంగా, అపురూపంగా భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సాయంత్రం 4 గంటలకి ప్రధానం కాంపౌండ్లోనే, అంటే మన దేవాలయ పరిసరంలోనే కళ్యాణోత్సవం ఏర్పడడం జరుగుతుంది. దానికి కూడా చలువ పందిళ్ళు, తర్వాత మామిడి తోరణాలన్నీ కూడా బాగా అందంగా అలంకరించి భక్తులందరికీ చూసే విధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎల్ఈడీలు ఏర్పాటు చేశాము. ఎందుకంటే ఎవరికైనా దూరం ఉన్నప్పుడు కనపడిన వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ కళ్యాణోత్సవం వీక్షించడానికి అన్ని ఏర్పాట్లు చేశాము. అందరికి కూడా ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించాం. అయితే ఈ క్రమంలో రకంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అభిషేకాలు అన్ని నిర్వహించాం. అభిషేకాలు నిర్వహించిన అనంతరం కూడా సర్వభక్తానికి భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. మరోవైపు ఏదైతే సాయంత్రం జరిగేటువంటి కళ్యాణోత్సవం కూడా ఏదైతే భక్తులు వీక్షించే విధంగా ఆరు బయట అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నాం అటువంటి విషయాన్ని చెప్తున్నాను. మనం చూడొచ్చు, ఆ స్వామివారు కావచ్చు, అదేవిధంగా అమ్మవారిని దర్శించుకునేందుకు కూడా అటు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. అయితే ఒక రకంగా ఈ ఆలయ ప్రాంగణంలో కూడా ఏదైతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా చలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేశారు. తరలి వచ్చే భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున ఏదైతే అన్నప్రసాద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నటువంటి నేపథ్యంలో కూడా వారికి మజ్జిగ ప్యాకెట్, అదేవిధంగా నీటి సరఫరాను కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎవరైతే భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చినటువంటి నేపథ్యంలో కూడా వారందరికీ కూడా చలువ పందిళ్ళు, అయితే చల్లగా ఉండడానికి చలువ పందిళ్ళు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కడప జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణలతో మారుమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే అటవీ క్షేత్రంలో, అంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి లంకమల్ల, పొలతాల, గుండాల కోన, అదేవిధంగా నిత్యపూజయ్య స్వామి కోన, ఇలా కోనలు ఎక్కువగా ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది పోలీస్ శాఖ. ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఏదైతే ఘటన జరిగిందో, 3 భక్తులు దుర్మరణం పాల్కావడం, ఏనుగుల గుంపు తొక్కి చంపడంతో కూడా ఒక రకంగా అక్కడ విషాద ఛాయలే అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో కూడా పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే అటవీ శాఖ అధికారులు కూడా ఎవరైతే భక్తులు వెళ్తున్నారో ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలి. అటవీ ప్రాంతాలకు వెళ్లే భక్తులకు కూడా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరే విధంగా ఏర్పాటు చేయాలన్నటువంటి విషయాన్ని స్పష్టం చేయడంతో కూడా ఒక్కసారిగా కూడా అటు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఇద్దరు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఆయా ప్రాంతాలపైన కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. అటవీ శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ రోజంతా కూడా ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి కారణంగా అటు లంకమల్ల కావచ్చు, పొలతల, నిత్యపూజ కోనల భక్తజనంతో పోటెత్తున పరిస్థితి, లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చే నేపథ్యంలో కూడా అక్కడ అన్ని తగ్గ ఏర్పాట్లను కూడా చేశారు. మరోవైపు ఎండ తీవ్రతగా ఉన్న నేపథ్యంలో కూడా ఆయా ప్రాంతాల్లో కూడా చలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా కూడా పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి ప్రత్యేకమైన దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకమైన దృష్టి సారించి పార్కింగ్ స్థలాలను కూడా ఎంపిక చేయడం జరిగింది. ఆయా పార్కింగ్ స్థలాల్లో కూడా వీటిని
పార్కింగ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. మరోవైపు భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చోట కూడా చలువ పందిర్లు, అదేవిధంగా తగ్గటువంటి నీరు, మజ్జిగ ప్యాకెట్లు వితరణ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పాలి. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. కడప నగరంలో ఉన్నటువంటి ముత్తంజిగుంటలో వెలిసిన శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీ ముత్తంజ దేవస్థానం యందు ప్రతి మహాశివరాత్రి రోజు కూడా అత్యధికంగా భక్తులు ఇచ్చేసి స్వామి దర్శించుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ సంవత్సరం జరుగుతున్న ఈ మహాశివ సందర్భంగా ముందస్తుగానే ఆలయ సిబ్బందితో, అర్చకులతో కానీ, మన కమిటీ వాళ్ళతో కానీ సమిష్టంగా ఏర్పాటు చేసుకుని భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూలైన్లు కానీ, దాతల సహకారంతో అన్నప్రసాదము, ప్రసాదాలు, ఉచిత ప్రసాదాలు, వాటర్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా పోలీస్ సహకారంతో కూడా, దేవదర్శక సహకారంతో కూడా, అందరి అధికారులతో కూడా మీ అన్ని ఎక్కడి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు జరుగుతున్నది. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామినే నమః. ఈరోజు మహాశివరాత్రి అత్యంత ప్రాముఖ్యమైన మహోన్నత దినం. ఈరోజు పరమేశ్వరుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు. ఈరోజు ఉదయం నుంచి ఈ మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం నందు స్వామివారికి పంచామృతాభిషేకములు, రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమంలో ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు దర్శనం జరుగుతుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా, రంగరంగ వైభవంగా జరుగుతుంది. తర్వాత 5 గంటల నుంచి సర్వదర్శనం ఉంటుంది రాత్రి 9:30 వరకు. తర్వాత తిరిగి 12 గంటలకి లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకములు, బిల్వార్చన, అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఇందుకు భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా దగ్గరలోని దేవాలయంకు వెళ్ళి తలస్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని పంచామృతాలతో అభిషేకాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు పాల్గొంటే ఉన్నతమైన ముక్తి కలుగుతుందని మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సంవత్సరానికి ఒకరోజు వస్తుంది మహాశివరాత్రి. ప్రతి మాసం కూడా మహాశివరాత్రి వస్తుంది. అటువంటిది మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రిని మహాశివరాత్రిగా మనం జరుపుకుంటాము. ఈరోజు విశేషంగా దైవదర్శనం చేసుకుని ఉపవాసం ఉండి దాన ధర్మాది కార్యక్రమాలు చేస్తే మహోన్నత ముక్తి కలుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ శివరాత్రిని వినియోగించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.